మీరు ఏం ప్రయత్నం చేస్తుండ్రు? మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బనాయిస్తూ 28 కేసులు ఉన్నాయి, ఇతని రిమాండ్ కు పంపాల్సిందే అని మాట్లాడుతున్నారు. ఎవరు పెట్టింది 28 కేసులు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు. ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు? ప్రశ్నిస్తా ఉన్నాడు కౌశిక్ రెడ్డి. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈ రోజు మీరు అక్రమ కేసులు పెట్టారు. ఈ 28 కేసులు కూడా మీరు పెట్టినటువంటివే. నిన్న కూడా కరీంనగర్ కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు ఆయన మీటింగ్ కి వెళ్ళాడు. ఆయన ఏమి పిలువని పేరంటానికి పోలేదు, ఆయన మీటింగ్ కు ఆహ్వానితుడు. ఆ మీటింగ్ లో ఒక సభ్యుడిగా నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఇందులో తప్పేముందండి? ఒక కౌశిక్ రెడ్డే కాదు కదా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూనే ఉంటారు. ఈ 10 మంది శాసనసభ్యులు పార్టీ మారిన ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ మీటింగ్ లో సంజయ్ గారు నేను బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్పుతా అని మాట్లాడితే డెఫినెట్ గా అడుగుతారు కదా, నువ్వు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద, నువ్వు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, కారు గుర్తు మీద కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని గెలిచి బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్పుతా అన్నప్పుడు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని కౌశిక్ రెడ్డి అడగడంలో తప్పేముంది? ఇది కౌశిక్ రెడ్డి ఒక్కడే కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ అడుగుతూ ఉంటారు. నిజంగా డెఫినెట్ గా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పు లేదు. అంత మాత్రాన ప్రశ్నిస్తే 3 కేసులు పెట్టారా? ఒక సంఘటన మీద, ఒక ఇష్యూ మీద 3 డిఫరెంట్ ఫిర్యాదులు ఇచ్చి 3 కేసులు నమోదు చేయడంలోనే మీ ఆతృత కనబడతా ఉంది, మీ యొక్క కక్ష సాధింపు చర్యలు కనబడతా ఉన్నాయి. ఒకే కేసులో 3 ఎఫ్ఐఆర్లు పెట్టి ఆ రాత్రిపూట అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో పెట్టడంలోనే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో, రాజకీయ ప్రేరేపితంగా, కుట్రతో ఒక్క రోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలనేటువంటి ఒక పగ, ప్రతీకారంతో జరిగినటువంటి అరెస్టే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానం కౌశిక్ రెడ్డి గారికి ఈరోజు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషం.